నేను పోయేస్తాను. ఏంద్రే ఇది? నేను చెప్పిన మాట అసలు ఈనవు. అద్దు నువ్వు ఓకు. ఈసారి నీకు మంచి సంబంధం చూస్తా బిడ్డ. అమ్మా మంచి సంబంధం అని ముంచిన సంబంధం వచ్చింది. సాలిగా నేను పోయేస్తా. మా అయ్యగారా నేను చెప్పినట్టు ఇన్రా. ఈసారి మంచి సంబంధం చూస్తా బిడ్డ. అమ్మా నువ్వెన్ని చెప్పినా నాకు ఓపిక లేదు. నేను పోయేస్తాను. నన్ను ఆపకిగా. హలో అరే శ్రీకాంత్ ఎక్కడున్నావు? బస్ స్టాప్ కి రా, ఆడ మాట్లాడతా. రైట్. అద్దు బిడ్డ నా మాట ఇన్రా. ఈసారి మంచి సంబంధం చెప్తా బిడ్డ నీకు. ఇక నాకు ఓపిక లేదు. ప్లీజ్ ఇక నాకు ఇప్పుడు ఏం చెప్పకు. నేను పోయేస్తాను. చాలు నా మాట ఇన్రా ఒక్కసారి. అరే నాని, అబ్బా ఇంకెప్పుడు పెయిన్లు అయిద్దో ఏమో, నేను ఎప్పుడు చూస్తానో ఏమో. హాయ్రా. అరే ఏంట్రా రమ్మన్నావు? ఇంతకీ ఆ లగేజ్ ఏంటి? ఇంకేంద్రా, నా పని అయిపోయింది. ఇక్కడికి చేసేది ఏం లేదు. దుబాయ్ వెళ్ళిపోతున్నా. అరే దుబాయ్ వద్దు ఏమొద్దు, నువ్వు ఇక్కడనే ఉండరా. ఇంకేదైనా మంచి సంబంధం చూద్దాం. ఇప్పుడు సంబంధం అన్నావు అనుకో. అరే ఒక ఆమెనేమో పాటలు పాడి నాకు చుక్కలు చూపించింది. ఇంకొక ఆమెనేమో ఉంటా ఉంటా అని చెప్పి జంపు. మస్త్ అయిందిరా. ఇక చాలు నాకు. చాలు నేను పోతారా. ఇక నువ్వేమొద్దు నాకు. అవునరా, నువ్వన్నది కరెక్టే. ఈ అమ్మాయిల్ని అస్సలు నమ్మద్రా. అరే ఎవడ్రా లవ్ స్పీకర్ పెట్టు. నేను రోజా వాళ్ళ లవర్ మాట్లాడుతున్నా. ఏరా నీ వయసుకు నా లవర్ కావాల్సి వచ్చిందారా నీకు? నీ వయసు ఎక్కడా, దాని వయసు ఎక్కడా? అందుకే నీ దగ్గర 50,000 కొట్టేసి జాలీగా ఏం చేస్తున్నాం. ఉంటా, బాయ్. అరే నిన్ను అన్ని మాట్లాంటారా రాడు? మన సంగతి చెప్పాలరా. అరే నాకు ఈ గొడవలు వద్దు, ఏమొద్దురా. నేను పోతారా దుబాయ్కి. ప్లీజ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చందా కావాలా? చందా కావాలా? అయ్యో అది కాదండి, మరి దేనికోసం వచ్చారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని. ఏంది పెళ్ళ? ఇప్పటికే మావాడు ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు. పెళ్ళొద్దేమొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా. అయ్యో నేను నిజమే చెప్తున్నాను. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేదండి, మంచి మనసుంటే సరిపోతుంది. అయినా నన్ను చూసింది ఇప్పుడే. నా మనసు మంచిదని మీకెలా తెలుసు? ఇంతకు ముందు మీరు ఫోన్ మాట్లాడేది విన్నా. అతను మిమ్మల్ని బాగా తిట్టిండు. అంటే వాడు తిట్టిందనే బాధతో నాకు ఇష్టపడుతున్నారా? అతను మిమ్మల్ని అన్ని మాటలు అంటున్నా మీరు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. మీరు చూడ్డానికి మహేష్ బాబులా ఉంటారు. ఇప్పుడు అదంతా కాదు, నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? మీరు కూడా చూడ్డానికి సమంతలా ఉన్నారు. మీదై మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. సరే చేసుకుందాం. అరే ఎందుకు తేడా కొడుతుంది? అరే నీకేమి తెలియదు. అమ్మాయి సమంత అలా ఉంది, పెళ్లి చేసుకుంటారా? అరే సమంత లేదు, ఇలియాన లేదు, ఇంత ఉట్టిదేరా. మళ్ళీ ఈ అమ్మాయి చేతిలో కూడా మోసపోతావు. మాటిన్రా. హలో, ఏంది మీకు మీరే ఏదో గుసగుసలు పెట్టుకుంటారు? అబ్బాయి ఏం లేదు, మేము పర్సనల్ మాట్లాడుకుంటాం. సరే పదండి. ఇక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికి ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళ నాకు పరిచయం చెప్పారా? సరే అదండి. అమ్మా అమ్మా, దుబాయ్ పోతానంటే లేరా నువ్వు? అద్దద్దనంగా అన్ని చదువుకొని పోతివి. పోలేదే. ఆగో, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నీ కోడలమ్మా. అరే మీరిద్దరు ఇట్రారి.
అరే నీకేమైనా బుద్ధి ఉందారా? వేరేసారే ప్రేమ ప్రేమ అని ఎంట పడితే గిట్లా ఈ బుద్ధి రాదారా నీకు? ఏమైందే అట్లాంటున్నావు? పెద్దమ్మ వాడ అమ్మాయి అంట వల్లే ఆ అమ్మాయి తనంతట తానే వచ్చి ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అన్నది. వాడు చెప్పింది కరెక్టేనే. పైగా ఆ అమ్మాయి చాలా అందంగా కూడా ఉంది. అరే మీరు ఎన్నైనా చెప్పురా, నాకైతే నమ్మబుద్ధి అయితలేదు. అమ్మా, ఇంతకుముందు మనం తెలియక మోసపోయినాం, ఇప్పుడు అన్నీ తెలిసి ఎట్లా మోసపోతామే? చెప్పురా. సరేరా, మీరు ఇవన్నీ చెప్పినాక నేను కాదంటనా? సరే మరి పోదాం పా. సరే అమ్మాయి, మీ అమ్మ నాన్న ఏం చెప్తారు? అమ్మా, నాకు ఆల్రెడీ చెప్పిందే అంతా. సరే అమ్మా, రేపు మేము ముగ్గురం కలిసి మీ ఇంటికి వత్తంతి. ఏంది రమ్మన్నావు? రేపు మా ఇంటికి వస్తా అని అంటారు. అసలు ఆ నెంబర్ ఉందా నీ దగ్గర? నాకు ఎట్లా ఫోన్ చేద్దాం అనుకుంటాను? నేను వెళ్తున్నా, ఫోన్ చేయను. బాయ్. బాయ్. నాన్న, నాన్న, నాన్న. బాబా ఏంటమ్మా చెవులు గిల్లు మనలాగా అరుస్తావు? అబ్బా అది కాదు నాన్న, నాకు పెళ్ళి ఎప్పుడైతుంది అని ఊకే అంటూ ఉంటావు కదా, ఆ టైం దగ్గరికి వచ్చింది అంటున్నా. కొంపదీసి పెళ్ళైతే లేదని గుంటున్న చూసుకున్నావా ఏంది? చి, 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 చి. కాదు నాన్న, గుంటున్న చూసుకునేంత కర్మ నాకేంది నాన్న. మరి నీకోసం ప్రిన్స్ మహేష్ బాబు దిగుతాడా ఏంది? మహేష్ బాబే. ఏంది? మహేష్ బాబు లాంటి ఓడు అంటున్నా. మహేష్ బాబులా ఉంటాడో మాడిపోయిన దోశలా ఉంటాడో. నాన్న ఇంకొకసారి అట్లా అన్నావు అనుకో. ఏం చేస్తావు? ఏం చేయను, నోరు మూసుకుంటా. సరే, దీనికి ఏం తక్కువ లేదు కానీ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడావా? మాట్లాడినా నాన్న, రేపు వాళ్ళు మన ఇంటికి వస్తా అన్నారు. సరే, వాళ్ళని రమ్మను, మాట్లాడదాం. మంచి నాన్న. అవును, నువ్వు దుబాయ్లో ఏం చేసేవాడివి? బా, మనం ఇక్కడ దేనికి వచ్చినాం? సరదాగా మాట్లాడుకునేటందుకు వచ్చినాం. ఇక్కడ కూడా ఇవన్నీ అవసరమా? అదేం లేదు, జస్ట్ ఊరికే అట్లా అన్నా. అవును, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాకు మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నాకు మా నాన్న ఒక్కరే ఉన్నారు. ఓ అవునా? అవును, మనకి ఎలాగో పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు ఎంతమంది కావాలి? 10 మందిని కానండి. అయినా నువ్వేంద్రా ఇక్కడ పానకంలో పుడక లెక్క? ఇక్కడ నీకేం పని? నీతోనే పని ఉంది, పెద్దమ్మ తీసుకురమ్మన్నది. ఇప్పుడే అమ్మని కలిసి వచ్చినా, అయినా నాతోనేం పని రా అమ్మకు? అరే నేను చెప్తా కదా. ఇక్కడికి రా. ప్రియా, నేను మళ్ళీ వస్తా. ఛీ, ఏదో మాట్లాడదాం అనుకుంటే మధ్యలో వీడొక్కడు. మందు దాకా ఎన్ని రోజులైందిరా? కమాన్ లేపండి రా. చేర్స్ రా. Cheers. Cheers. ఎప్పుడు వచ్చినావురా హైదరాబాద్ నుంచి? ఈ రోజే వచ్చానన్నా. మొత్తానికి నాళ్ళకి పెళ్లి సెటిల్ అయిందిరా. ఇంకా దుబాయ్ పోయేది లేదు, ఏమీ లేదు. నేను నా పెళ్ళం ఇంక ఇక్కడే ఉంటాం రా. పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోవు కదరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అంటే నాకు ఇష్టం, నాకు ప్రాణం రా. నాకు అమ్మ ఎంత ఇష్టమో నువ్వు కూడా నాకు అంతే ఇష్టం రా.
అరే చాలరా, నువ్వు మాట అన్నావు చాలరా, ఇక నేను చచ్చిపోయినా పర్లేదు. అరే చచ్చిపోయిపోవాలంటే నువ్వు చచ్చిపోవాలంటే ఇంకోసారి నేనైతే చంపేస్తా. మాట అన్నది ఇంకోసారి తాగు. అరే పోయిరా మందు పోయిరా. పోయి నవీన్ ఇంకోసారి అట్లా పోయిరా. ముందు పోయి చేస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా అమ్మా తెలిసి రావే, అమ్మాయి ఫోన్ చేసింది. ఏంద్రా పొద్దు గడుచుది పనే పని అయి నాకు పానాడు. దా. ప్రియా ప్రియా, నాన్న ఏంటమ్మా వాళ్ళు ఇంకా వస్తలేరు? ఒక ఫోన్ చేయి. చేసిన నాన్న, వస్తున్నా అన్నారు. ఇప్పుడు ఏమైంది? వస్తారుగా. అగో వస్తున్నారు. నిలబడే ఉన్నది. రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. మరి ఇంత లేట్ అయింది ఎందుకు? దారిలో చిన్న పని ఉండే, అది చూసుకొని వచ్చేప్పటికి లేట్ అయింది. పిల్లలు ఎలాగో ఇష్టపడ్డారు, పెళ్లి చేసేద్దాం. కానీ ఒక కండిషన్. కండిషన్ ఎందుకు? మా అమ్మాయి మీ ఇంటి కోడలుగా రావాలంటే ఎదురుకట్నం ఇవ్వాలి. ఎదురు కట్నమా? కట్నం ఏమి చూడండి మీకు, మీరే ఇయ్యాలి కదా మాకు. ఇది నా రూల్. మీరు 50 లక్షలు ఇవ్వాల్సిందే, లేదంటే పెళ్లి క్యాన్సర్. నాన్న ఏంది ఇది? ఊకమ్మా, నీకేం తెలియదు. 50 లక్షల మేము ఇయ్యం. అంకుల్ ఆ 50 లక్షలు నేను ఇస్తాను, పెళ్ళి ఓకే చేయండి. మనం 50 లక్షలు ఇచ్చుడేంద్రా, వాళ్ళే కదా మనకి ఇస్తారు. అమ్మా, సరే. ఏంద్రా? పెద్దమ్మ వానికి అసలే పెళ్ళి అయితే లేదు, పైసల కోసం ఆలోచిస్తే ఉన్నది అవుతుంది, ఉంచుకుని అవుతుంది. అసలే అమ్మాయి చూడు ఎంత మంచిగా ఉంది, వానికి కరెక్ట్ జోడి. మళ్ళీ దొరుకుతుంది ఇట్లాంటి సంబంధం. అమ్మా 50 లక్షలు మనకు పెద్ద విషయమే కాదు, మనం ఓకే చేద్దాం. సరే మరి ఏం చేద్దాం, నిండా మునిగినాక సర్లేదన్నట్టున్నది. ఇంతకీ విషయం ఏందో చెప్పలేదు. 50 లక్షలు రెడీ, పెళ్లి ఖాయం చేసుకోండి. సరే మరి ముహూర్తాలు పెట్టేసుకుందాం. రాము, ఏమైందిరా? కాలుగాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నావు. అరే నీకు తెలుసు కదరా, ప్రియా నేను రోజుకు 10 సార్లు మాట్లాడుకునే వాళ్ళని రా. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నాట్ రీచబుల్ అని వస్తుందిరా. టెన్షన్ గా ఉందిరా నాకు. అరే అంత టెన్షన్ ఎందుకురా? ఒకసారి ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దాం కదా, దానికి అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావురా? ఒకసారి వెళ్ళి చూసొద్దాం పా ప్రియ వాళ్ళ ఇంటికి. ప్రియా 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 ఎవరు లేరేంట్రా? ఏమోరా. ప్రియా ఎవరయ్యా మీరు? సరాసరి లోపలికి వచ్చారు. ఇంటికి నువ్వరు? నేనెవరైతే నీకెందుకయ్యా? ఇంటి పని ఉండవా? ఈ సార్లు తీసుకురాపో. ఏయ్, పనోడు గినోడైతే పళ్ళు రాలుతాయి. అయినా నీతో నాకు పని అయిందయ్యా, మీ అమ్మగారిని వీళ్ళు. ఇంతకీ భూపదంకులు లేడా? ఓ భూపత, వాడు మా వాచ్మెన్ అయ్యా. ఏంది వాచ్మెనా? అంటే ఇల్లు భూపతి వాళ్ళది కాదా? ఈ ఇల్లు వాంది కాదు, నాది. నేను అమెరికాలో ఉంటా, సంవత్సరానికి ఒక్కసారి ఇటుకి వస్తా. వాడు ఇల్లు వాడుకుంటాడు. మరి వాళ్ళ బిడ్డ ప్రియ? ప్రియనా? అది పెద్ద కిలాడి. మరి ఇప్పుడు వాళ్ళు ఎటుపోయి ఉంటారు? నిన్ననే వాళ్ళని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిన. వాళ్ళు బాగా పొగరుగా మాట్లాడి, ఏమని మాట్లాడిరంటే మా దగ్గర 50 లక్షలు ఉన్నాయి,
మీతోటి ఏం పని అన్నారు? మీ దగ్గర 50 లక్షలు ఉంటేంది, 1 కోటి రూపాయలు ఉంటేంది? నాకు అవసరం లేదని వెళ్ళిపోమన్నా. సరేనయ్యా, మీరు వెళ్ళండి, నాకు లోపల మస్తు పనులు ఉన్నాయి. ఏయ్, నేను బ్రహ్మచారిగా నన్ను ఉంటా కానీ పెళ్లి మాత్రం చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా తక్కువ కాలంలోనే నా ఛానల్ ఆర్కే బజ్ ఛానల్ ని ఎంతో మంచిగా మీరు అందరు ఆదరించారు. చూసి ఇప్పటివరకు చాలా సక్సెస్ చేశారు నా షార్ట్ ఫిలిమ్స్ 4 కూడా. సో ఇప్పటివరకు రామగాడి పెళ్లిగోల అనే షార్ట్ ఫిలిం ఎంతో సక్సెస్ అయింది. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రామగాడి పెళ్లిగోల పార్ట్ 2 చేశాము. ఇప్పుడు మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఆర్కే బస్ ఛానల్ అండ్ రామగాడి పెళ్లిగోల పార్ట్ 2. పక్కనే గంట ఉంటది, తప్పకుండా కొట్టండి. అన్ని షార్ట్ ఫిల్మ్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో దీనికి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.